అంటే మీకు ఆ చివరి రాశి మీన రాశి వారికి కూడా పాపం ఏలినాటి శని అని చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం 2025 ఏమన్నా ఊరట ఉంటుందా చెప్పండి? ఇప్పుడు కరెక్ట్‌గా నెత్తి మీకొస్తుంది గదా! అయ్యో ఊరట పాపం. అని అనడానికి లేదు. కానీ మనం ఈ రాశి వాళ్ళకేంటంటే మనం మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాహు కూడా ఉన్నాడు. ఆయన మూవ్ అవుతున్నాడు కదా! కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్ మనం ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నాం. అంటే అటు దాంపత్య జీవితం అవ్వచ్చు, అటు పిల్లలతో అవ్వచ్చు, అటు కొలీగ్స్‌తో అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్‌లో బాసెస్‌తో అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్‌కి మనకి కింద వాళ్ళు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరితోనే రిలేషన్‌షిప్ కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది అని సంవత్సరం అంతా మాట్లాడుకున్నాం. దాంతో కొంత రిలీఫ్ ఉంటుంది. అండ్ శని పైకొస్తున్నాడు. అంటే ఏంటి 12వ లార్డేమో కూడా ఉంటున్నాడు కదా! విపరీతమైన ఖర్చు. అది ఫస్ట్ చెప్పుకోవాలి మనం. విపరీతం ఖర్చు. రాహు ఏమో మళ్ళా 12వ ఇంటిలోకి వెళ్తున్నాడు కనుక తప్పక ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ట్రావెల్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. టూరిజం, ట్రావెలింగ్ అంతా డెవలప్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా! ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటున్నారు మనుషులు. సో అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ మరీ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 4th జూపిటర్ వెళ్తున్నాడు కనుక వీళ్ళకి కూడా కొంతవరకు మే తర్వాత రిలీఫ్ ఉంటుందన్నమాట. ఏలినాటి శని ఉన్నప్పటికీను, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీను, జూపిటర్ మూవ్‌మెంట్ అంటే ఈ రాశికి అధిపతి జూపిటర్ ఏమో మేలో మూవ్ అవుతున్నారు. కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. దేంట్లో రిలీఫ్ ఉంటుందంటే ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్పే ఫస్ట్ మనం చెప్పుకోవాలి. సో, అలాగే ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ, లేకపోతే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అంటే శారీరక ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి లేకపోతే ఎప్పటినుంచో కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇబ్బందులనేవి తొలగిపోవు. ఇంకా కంటిన్యూ అవుతాయి. అలాగే ఏంటంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి ఎందుకంటే రాహు ఇప్పుడు మూవ్ అవుతున్నాడు కదా! కోర్ట్ కేసెస్ కానీ లేకపోతే ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఊరట రిలీఫ్ అనేది కలుగుతుంది. కానీ శని నెత్తి మీకొచ్చేప్పటికి ఏంటంటే కొంతవరకు శ్రమ పడతాడు. అలాగే మెంటల్ టెన్షన్స్ అనేవి కొంచెం ఎక్కువవుతాయి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ అంటే హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చెప్తూ ఉంటాం కదా! మే తర్వాత జూపిటర్ మూవ్ అయిన తర్వాత కొంత కంఫర్ట్ లెవెల్, కొంత రిలీఫ్ ఉండొచ్చు. కానీ హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం స్టూడెంట్స్‌కి తప్పక చూసామంటే నేను ఇందాక చెప్పినట్టు ఖర్చు అనేది విపరీతంగా ఉంది కనుక తప్పక ట్రావెలింగ్ ఉంది. వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ సాధిస్తారు గానీ, వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో, ఈ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే దీంట్లోనే ఉండాలి అన్నట్టు ఉండదు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా ఆపర్చునిటీస్ వస్తాయి గానీ, ఆపర్చునిటీస్ సద్వినియోగం చేసుకోవాల్సొస్తుంది కదా! సో, తప్పక వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. అండ్ కంటిన్యూయస్‌గా చేయాలి. ఎప్పటికైనా నిత్యం చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఎందుకంటే 7th కేతు వెళ్ళిపోతున్నాడు కదా! ఇప్పుడు. 7th కేతు వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బావుంటుంది. హార్మనీ అనేది నెలకొంటుంది. అంటే ఏంటి కొంతవరకు సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. ఏంటంటే ఏదైనా మనం కంపారిజన్‌తోనే చెప్తాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బావుంటుంది అనే చెప్పాలనమాట. అలాగే మనం చూసామంటే ప్రాపర్టీ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిదనమాట. నేను ఇందాక చెప్పినట్టు కోర్ట్ కేసెస్ వరకు వెళ్ళిన వాళ్ళు కొంత ఊరట అనేది రిలీఫ్ అనేది కలుగుతుంది. కానీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. బిజినెస్ పీపుల్‌కి మాత్రం ఎస్పెషల్లీ ఏంటంటే ఫారిన్ తోటి బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద బిజినెస్ అంటే కంపెనీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ బావుంటుంది. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే గుర్తింపు అనేది వస్తుందనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్‌కి మాత్రం సపోర్ట్ అనేది కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఇంక్రీజ్ అవుతుంది కనుక బావుంటుంది ఈ ఇయర్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో, పరిహారాల విషయానికొస్తే గనక తప్పక వీళ్ళు శనికి పరిహారం చేయాలి. అంటే ఏంటి హనుమాన్ చాలీస చదువుకోవడం, నిత్యం చదువుకోవడం మంచిది. అందుకని నిత్యం చెప్తున్నా నేను. మార్చ్‌కి మూవ్ అవుతున్నారు కనుక మనం ఫిబ్రవరి నుంచే మనం చదువుకోవడం మంచిది. అలాగే శనికి దానం ఇవ్వడం మంచిది. నల్ల నువ్వులు, నల్ల మేకు, కూడుగు, చెప్పులు ఇందాక చెప్పినట్టు నల్ల గుడ్డలు ఇవ్వడం అనేది చాలా మంచిదనమాట. గురువు మూవ్‌మెంట్ కూడా ఉంది కనుక మనకి ఎప్పటికైనా ఇవన్నీ కాకుండా సోమవారం శివుడు, పార్వతి దంపతులు చిల్డ్రన్‌తో పాటు పిల్లలతో పాటు నిండు కుటుంబం పటం పెట్టుకుని నిత్యం పూజ చేయడం చాలా మంచిదనమాట. ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. ఎక్కడికెళ్తుంది కొంతవరకు మనం మంచి చెప్పినప్పటికీ ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కనుక సో, తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకోవడం అనేది మంచిదనమాట.
అండ్ ఆల్సో ఏంటంటే రాహు మూమెంట్, శని మూమెంట్ ఇవన్నీ కొంచెం ట్రబుల్సమ్ అయినవి అనమాట. సో ఎంత వీళ్ళు గోల్ పెట్టుకుని శ్రమ పడినా కూడా ముందుకి సాగలేని ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి కనుక తప్పక సోమవారం తప్పక శివపార్వతులు దంపతులకి పూజ చేయడం. నేను నిత్యం చెప్పేశాను కానీ కూడా మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే ఆ నిత్యం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కనుక సోమవారం చేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో శనికి మాత్రం తప్పక చేయాలి వీళ్ళు చేసినప్పటికీ, ఎందుకంటే ఏలినాడ్స్ని ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మెంటల్ హెల్త్ని కూడా కాపాడుకుంటూ రావాలి. హెల్త్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీనరాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. రైట్. సో మీనరాశి వారు ఏలినాటి శని ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. పరిహారాలు చేసుకోండి, దట్టు వ్యక్తిగత జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకోండి. దానాలు చెప్పారు, తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. డాక్టర్ ఆర్వి సుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతకాలను చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ డాక్టర్ ఆర్బి సుధ గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.